వితిన్ ఫ్యూ మినిట్స్లో ఏఐ కోడ్ బిల్డ్ చేస్తుంది. కర్సర్ ఏఐ, లవబుల్, చాట్‌జిపిటి ఇలాంటి పవర్ఫుల్ టూల్స్ యూజ్ చేసుకొని సింపుల్ అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి ఫ్యూచర్ ఉందా? ఈ ఏఐకి మార్కెట్లో అంతా ఇంత హైప్ లేదు. ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఏఐ మీద మాట్లాడుతున్నాడు. అరే బాయ్, మొన్ననే 30,000 పెట్టి కోర్స్లో జాయిన్ అయిన ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఇప్పుడు ఏఐ వచ్చింది రీప్లేస్ చేస్తున్నా అంటే ఎట్లా? ఇప్పుడు ఈ ఒక్క వీడియో చూడండి, మీకు ఏఐ రీప్లేస్ చేస్తుందా డెవలపర్స్ని అండ్ 2025లో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవడం వర్తా కదా అని ఈ ఒక్క వీడియోతో మీకు అర్థమైపోతుంది. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే నా పేరు అభిషేక్, నేను కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మిస్ అవుతారు ఫ్యూచర్లో. సో ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈస్, విల్ ఏఐ రీప్లేస్ ద ఫుల్ స్టాక్ డెవలపర్స్? ద ఆన్సర్ ఈజ్ ఎస్. కానీ కంప్లీట్గా కాదు. ఏఐ జస్ట్ కోడ్ మాత్రమే బిల్డ్ చేస్తుంది. ఆ టూల్స్ని ఇంటిగ్రేట్ చేయడానికి వీ నీడ్ డెవలపర్ హెల్ప్. ఈకామర్స్ లాంటి అప్లికేషన్ ఏఐ యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తే మనకు స్కేలబిలిటీ అనేది ఉండదు. స్కేలబిలిటీ అంటే ఒక వెబ్సైట్ని ఎంతమంది విజిట్ అయినా కానీ దాని పర్ఫార్మెన్స్ కాంప్రమైజ్ కాకుండా అది అలానే వర్క్ చేయడంని స్కేలబిలిటీ అంటాం. ఈ చిన్న ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకుందాం. ఫ్లిప్కార్ట్లో డ్యూరింగ్ నార్మల్ డేస్ చాలా తక్కువ మంది విజిట్ అవుతారు. బిగ్ బిలియన్ డేస్ లాంటి సేల్స్ వచ్చినప్పుడు హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫ్లిప్కార్ట్ని విజిట్ అవుతారు. అలా హ్యూజ్ నెంబర్ విజిట్ అయినా కానీ దాని పర్ఫార్మెన్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాదు. దాన్ని స్కేలబిలిటీ అంటాం. ఏఐతో బిల్డ్ చేసిన అప్లికేషన్ ఆ స్కేలబిలిటీ అనేది ఉండదు. అండ్ సెక్యూరిటీ, ఏఐతో బిల్డ్ చేసిన అప్లికేషన్స్ ఎక్కడైనా ఒక చిన్న తప్పు చేసింది అనుకోండి, అది కంప్లీట్గా డిజాస్టర్ అవుతుంది. లెట్సే మనం ఈకామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేసినాం కదా, దాంట్లో యూజర్స్ లాగిన్ అయ్యేటప్పుడు దాంట్లో ఒక చిన్న బగ్ ఉంది. యూజర్ క్రెడెన్షియల్స్ అండ్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే మనం డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారో ఎన్క్రిప్టెడ్ అవ్వకుండా ప్లేన్ టెక్స్ట్ లో స్టోర్ అవుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, డేటాబేస్ లో చిన్న లీకేజ్ అయినా కానీ ఆ క్రెడెన్షియల్స్ అన్ని హ్యాకర్ కి లీక్ అవుతాయి. ఆ డేటాని వాళ్ళ అడ్వాంటేజ్ గా యూజ్ చేసుకుంటారు. ఆ అప్లికేషన్ మీద ట్రస్ట్ వెళ్ళిపోతుంది అండ్ లీగల్ పెనాల్టీస్ అవుతున్నాయి, ఎందుకంటే ప్రాపర్ సెక్యూరిటీ మెయింటైన్ చేయలేదు కాబట్టి. ఇలాంటి సిచ్యువేషన్ ఎరైజ్ అవుతాయి ఏఐ యూజ్ చేసుకొని అప్లికేషన్ బిల్డ్ చేస్తాయి. ఇలాంటి ఈకామర్స్ వెబ్సైట్లో మిలియన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ సెల్ అవుతుంది. అక్కడ పేమెంట్ గేట్వేలో నువ్వు ఒక ఏఐని నమ్మితే మనం ఫూల్ అయినట్టే, ఎందుకంటే అక్కడ ఏఐ ఒక చిన్న మిస్టేక్ చేసినా కానీ హ్యూజ్ అమౌంట్ లాస్ అయిపోతుంది. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతను 2023లో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకున్నాడు. అప్పుడప్పుడే ఏఐ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా సిమిలర్ టెన్షన్ అరైజ్ అయింది. లైక్ ఏఐ అనేది డెవలపర్స్ని రీప్లేస్ చేస్తుంది, అప్లికేషన్స్ బిల్డ్ చేస్తుంది అండ్ ఇలాంటి హైప్ అప్పుడు కూడా వచ్చింది. కానీ ఏమైంది, దాని డిమాండ్ ఎక్కడా కూడా తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా పెరుగుకుంటూ వెళ్తుంది. ఈ రోజైనా రేపైనా హ్యూమన్ థింకింగ్ అనేది అవసరం, డెవలపర్స్ నీడ్ అనేది అవసరం. రీప్లేస్ చేస్తుందా అంటే కంప్లీట్గా రీప్లేస్ చేయదు, కాకపోతే రీప్లేస్ చేస్తుంది. ఎవరికైతే ఈ ఏఐని యూజ్ చేసుకోవడం రాదో వాళ్ళని రీప్లేస్ చేస్తుంది. మా ఫ్రెండ్ ఇప్పుడు ఆ ఏఐని యూజ్ చేసుకొని 10x ఫాస్టర్గా వర్క్ చేస్తుండు. తన వర్క్ ఫ్లోని ఈజీగా చేసుకుంటుండు ఏఐని యూజ్ చేసుకొని. డెవలపర్స్ అనేది రీప్లేస్ అవుతారు ఎవరైతే ఏఐ నేర్చుకోరో అండ్ ఏఐ యూజ్ చేయడం రాదో, ఎఫిషియెంట్గా వర్క్ చేయలేదో అలాంటి వాళ్ళు రీప్లేస్ అవుతారు. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడైనా కానీ స్మార్టర్ వేలో అండ్ ఎఫిషియెంట్ వేలో వర్క్ చేసేవాడే సర్వైవ్ అవుతాడు. సో మా ఫ్రెండ్ ఆ ఏఐ యూజ్ చేసుకొని 10x స్పీడ్లో వర్క్ చేస్తాడు. కన్క్లూడ్ ద వీడియో, ఏఐ అనేది కంప్లీట్గా రీప్లేస్ చేయదు, జస్ట్ ఒక సింపుల్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తుంది అంతే. కాంప్లెక్స్ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలంటే పక్కా మనకి డెవలపర్స్ అనేది అవసరం. ఫుల్ స్టాక్ డెవలపర్ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ కోడ్. డెవలపర్ సిస్టమ్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్లో అవసరం. కొత్తగా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అండ్ లాజిక్ని బిల్డ్ చేయడానికి అవసరం. ఇలా ఇంటిగ్రేషన్, కస్టమైజేషన్, సెక్యూరిటీ, పేమెంట్ గేట్వేస్ ఇలా ఎన్నో విధాలుగా డెవలపర్ అనేది అవసరం. ఎంత ఏఐ వచ్చినా కానీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో నీకు ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండాలి. కనుక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటే రోడ్ మ్యాప్ అని కామెంట్ చేయి. నెక్స్ట్ వీడియోలో రోడ్ మ్యాప్తో వస్తాం. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.